హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ తబిత ఛానల్. ఈరోజు మా మమ్మీ పాస్తా చేస్తుంది. ఎట్లా చేస్తుందో వినండి. కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, అందరు బాగున్నారా? వాటర్ పోసుకున్న తర్వాత మరిగిన తర్వాత పాస్తా వేసుకొని ఇలా కొద్దిగా మ్యాచ్ చేస్తే తునిగేటట్టుగా ఉండాలండి. అన్నీ చిల్లుల గిన్నెలో వేసుకోవాలి. నీళ్ళు ఉడుచుకోవటానికి అట్లా అవ్వాలి. తుంచుకుంటే తునిగేటట్టుగా ఉండాలి. కళాయి పెట్టుకొని 1 స్పూన్నర ఆయిల్ వేసుకున్నాను నేను. ఇలా చేస్తే పాస్తా బాగుంటుంది. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకున్నా, క్యారెట్ ముక్కలు కొన్ని, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కొన్ని, ఇలా అన్నీ మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. 1 టమాటా కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుంటున్నాను, కొంచెం కారం. ఇలా చేస్తే పాస్తా బాగుంటుంది. సాయంత్రం పిల్లలకి స్నాక్ బాగుంటుంది, ఇష్టంగా తింటారు. మీరు కూడా ఎలా చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే ఇలా చేశాను. ఎవరైనా కొత్తగా చూస్తే మా ఛానల్ మీ తబిత అని కొడితే వస్తుందండి. మసాలా వేసుకోవాలి లాస్ట్లో. పిస్తాకు వస్తుంది మసాలా, అది లాస్ట్లో వేసుకోవాలి దింపే ముందు. 1 నిమిషం మగ్గాలి. అది మగ్గిన తర్వాత 1 ఎల్లిపాయను ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా వచ్చిందండి లాస్ట్లో. బాగుంటుంది ఇట్లా చేసుకుంటే పిస్తా.